పెరింగపురం మండలం ఆరోగ్య సంఘం మండల మాజీ ప్రెసిడెంటు కోట వెంకటేశ్వరరావు, వాణిజ్య విభాగం గుంటూరు జిల్లా సెక్రటరీని. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అంతా జగమే చేశాడండి, నిజం చేయలేదండి, అంతా జగమే చేశాడండి. ఒక కరెంటు ప్రాబ్లం కాదండి, 5,000 రూపాయలు ఇచ్చాడు వాలంటీర్లకి. ఒక మనిషికి నెల రోజులు కష్టపడితే 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఒక్క గంటకి 5,000 రూపాయలు మంచినీళ్ళు బాటలు అవుతుంది ఆయనకి. ప్రజలు వచ్చేసేసి 30 రోజులు కష్టపడితే 5,000 ఇచ్చాడు. ఒక అరగంట మాట్లాడిపోయినా 5,000 రూపాయలు వాటర్ బాటలు అవుతుంది. వాళ్ళ పిల్లలు చదువులు కానీ 12 లక్షలు అప్పు చేస్తే 10 లక్షలు కోట్లు, 6 లక్షల కోట్లు ఆయన ఖర్చు దిప్పట్లు కప్పుకోవటం కానీ, ఒక హెలికాప్టర్లు కానీ దగ్గరికి వచ్చినందుకు కూడా ఖర్చు రాశాడు. ఆయన గతంలో ఆయన 5 సంవత్సరాలు తిరిగాడు కదండి. ఏ రోజైనా హెలికాప్టర్లు తిరిగాడండి? ఏ రోజు తిరగలేదు కదండి. ఇవాళ ప్రభుత్వం డబ్బులండి. ఆయన కట్టుకునే చక్క కూడా ప్రజల డబ్బులే. ఆయన తాగే మంచినీళ్ళు ప్రజల డబ్బులే. ఆయన తినే ఆహారం ఏదైనా కానీ ప్రజల డబ్బులండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఓటు మీ కాడికి ఓటు వచ్చి వేసాడు, ఏం చేశాడని ఓటు వేయాలి? ఏం చేశాడని? ఒక్క కార్మికులకైనా, ఒక వ్యాపారస్తులు కానీ, ఒక ఉద్యోగస్తులు కానీ మంచి అనేది చేశారా? చేయలా. ఓటు వేయాలా? నిజంగా మనం ఆత్మకి గట్టిగా ఉంటే ఓటు వచ్చి అడిగినప్పుడు గుజరాత్లో చెప్పులు దండేశారు. ఏం చేయని వాడు వచ్చి ఇంటి ముందుకు వచ్చి అడిగితే రప్పించి చెప్పులు దండేశాడు. అట్లాగే మనం కూడా రప్పించి చెప్పులు దండేయండి, వాడు మనగాడు అనుకుంటారు. అది అర్థం చేసుకోండి ఎవరైనా ప్రజలు. మేము వ్యాపారస్తులు అండి, కొట్టు పెట్టాము, పిల్లగాడికి అప్పచెప్పాము, వ్యాపారం చేస్తున్నాడు, మనం డబ్బులు ఇస్తూ ఉంటాడు, అప్పులు ఇస్తూ ఉంటాడండి. వ్యాపారం సరుకు తీసుకొచ్చి అక్కడ అప్పు ఇస్తున్నాడు కాబట్టి తెస్తాడు, అది గొప్ప. అంటే ప్రభుత్వం డబ్బులు కేంద్రం నుంచి తీసుకొచ్చి అప్పులు ఇస్తూ ఉంటే ఏంటి చేసి నేను చేశానంటే ఎట్లాగా? ఒక కంపెనీ తెచ్చాడా? ఏదైనా ఒక ఇప్పుడు ఈత్ కుర్రోళ్ళకి ఇదివరకు ఉద్యోగాలు చూపించాడు చంద్రబాబు గారు. ఇవాళ ఈత్ కుర్రోళ్ళకి గంజాయి నేర్పించాడు తాగమని. ఇదివరకు చంద్రబాబు ఏం చేశాడు? ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు? గంజాయి తాగండి అంటున్నాడు. ఆడవాళ్ళు గాంధీ తాత చెప్పాడు, నిజమైన స్వతంత్రం వచ్చిందంటే ఆడది అర్ధరాత్రి పూట నడిచినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్నారు. ఇలా ఆడది అర్ధరాత్రి పూట తిరిగే రోజు అండి. చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగాడా తిరగలేదా? ఇవాళ ఎందుకు తిరగట్లేదు? తీసుకెళ్ళి అమ్ముతున్నారు. అట్లా ఆడవాళ్ళని ఎంతమంది బంధించారో ఆ జగన్కి తెలుసు. అందరికీ హెల్ప్ చేశారు. సైకిల్ షాప్ కానీ ఏదైనా వ్యాపారస్తులు కానీ ఎంతో కొంత ఇచ్చారండి. అది మనం సంపాదించాడు చంద్రబాబు గారు. ఇతర కంపెనీలు పెట్టి సంపాదించి ఇచ్చాడండి. ఈయన కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇచ్చే గొప్ప అండి అది. నేను ఇచ్చా ఇది ఇచ్చా అది ఇచ్చా ఏమండి? ఏదైనా కానీ ఒక 10 లక్షల మందికి ఇప్పుడు ఈయన 12 లక్షలు అప్పు, రెడ్లు 6 లక్షలు వాళ్ళ బ్యాంకులోనే ఉన్నాయి. రెడ్లు బ్యాంకులోనే ఉన్నాయి 6 లక్షలు. మిగతా 6 లక్షలు 2 లక్షలు ఉద్యోగస్తులు కాజేశారు. 4 లక్షలు 1,00,000 కోట్లు అండి ప్రజలు తింది. మిగతా 3 లక్షల కోట్లు ఏమైందండి? అదండి.